హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, కట్ చేసుకున్న చిల్లీ, ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టమాటా చాప్ చేసుకొని వేసుకోవాలి. టమాటా అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా మగ్గేలోపు గ్రేవీకి మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగం, ఒక ఆనియన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేట్ చేసుకోవాలి. బాగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రేట్ చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకుందాం. టమాటా బాగా మగ్గిపోయింది. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి, పసుపు, గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందులో ఉంచి వాటర్ వచ్చేస్తుంది, అదే సరిపోతుంది. చూసారా ఎన్ని వాటర్ వచ్చేసాయో? వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు, చికెన్లో ఉంచే వాటర్ వస్తుంది. ఒకవేళ మీరు నాటుకోడి అలా చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఇలా పీస్ని కట్ చేసి చూసారా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మగ్గనిద్దాం. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చి సర్వ్ చేసుకోవడమే. ఈ గ్రేవీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.